రుషికొండ ప్యాలెస్ ఏం చేద్దాం? రెండేళ్లుగా ఉన్నత స్థాయిలో ఇదే ప్రశ్న నడుస్తోంది. కూటమి ప్రభుత్వం వచ్చాక కాలయాపన జరుగుతుంది తప్ప ఆ ప్యాలెస్ మాత్రం వినియోగంలోకి రావడం లేదు. దీనిని ఎలా వినియోగించాలన్న విషయంలో ఇప్పటికీ తర్జన పడుతున్నారు. విశాఖపట్నంలోని రుషికొండపై వైసీపీ ప్రభుత్వ హయాంలో 453 కోట్లతో పర్యాటక శాఖ ఆ ప్యాలెస్ ను నిర్మించింది. 2024 ఫిబ్రవరి నెలలో దానిని నాటి పర్యాటక శాఖ మంత్రి రోజా ప్రారంభించారు. పైకి మాత్రం పర్యాటకుల కోసమేనని చెప్పినా అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కుటుంబంతో కలిసి నివాసం ఉండడానికి సమావేశాలకు అనుగుణంగా దానిని నిర్మించారు. పరిపాలనా రాజధానిలో అనువైన కార్యాలయంగా ఎంపిక చేస్తే జగన్ దానిని ఉపయోగించుకుంటారని నాడు రోజా ప్రకటించారు. దానికి కమిటీని కూడా వేశారు. ఆ తర్వాత ఎన్నికలు వచ్చి వైసీపీ ఓటమి చెందడంతో ప్రజాధనంతో నిర్మించిన ఆ ప్యాలెస్ ను ఉపయోగంలోకి తేవాల్సిన బాధ్యత కూటమి ప్రభుత్వంపై పడింది. గత ఏడాది ఆగస్టులో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రుషికొండ ప్యాలెస్ ను సందర్శించారు. కొన్ని చోట్ల సీలింగ్ ఊడి పెచ్చులు కింద పడడం, వర్షపు నీరు నిల్వ ఉండిపోవడంతో తగిన చర్యలు చేపట్టాలని ఆదేశించారు. శీతాకాలంలోగా దానిని వినియోగంలోకి తేవాలని ముఖ్యమంత్రి చంద్రబాబును కోరారు. దీనిపై నివేదిక ఇవ్వాలని ప్రభుత్వం మంత్రులతో కమిటీ వేసింది. నిర్వహణ కోసం ఏపీ టీడీసీ కూడా టెండర్లను ఆహ్వానించింది. భవనంతో పాటు అక్కడ ఖాళీగా ఉన్న 9 ఎకరాల భూమిని కూడా ఇస్తామని ప్రకటించింది. దాంతో పెద్ద పెద్ద సంస్థలే ముందుకొచ్చాయి. తాజ్ గ్రూప్, విశాఖలో కొండపై బే పార్క్ నిర్వహిస్తున్న ఫెమా గ్రూప్, అట్మాస్ఫియర్ కోర్ వంటి సంస్థలు బిడ్లు వేశాయి. రుషికొండ ప్యాలెస్ ను అందుబాటులోకి తెచ్చే విషయంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చెప్పిన శీతాకాలం సీజన్ పోయి వేసవి కూడా ముగిసి మళ్లీ వర్షాకాలం వస్తుంది. ఇప్పుడైనా దీనిపై నిర్ణయం తీసుకుంటారా లేదా అనే అనుమానం ప్రజల్లో ఉంది. ఈ భవన నిర్వహణకు నెలకు 25 లక్షల వరకు ఖర్చవుతుంది. ఇందులో 2 బ్లాకులను ప్రజలకు ఉపయోగపడేలా అందుబాటులో ఉంచి మిగిలినవి పెద్ద పెద్ద సంస్థలకు ఇవ్వాలని కమిటీ సిఫారసు చేసినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ప్యాలెస్ పై త్వరగా నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.